ఈ ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ మనువాదుల చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తూ వర్గీకరణను ప్రోత్సహిస్తున్నాడని, దీనిని మాల ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకమని, దానిని అడ్డం పెట్టుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం రెండూ కూడా వర్గీకరణ అమలు చేసేందుకు తీర్మానాలు చేశాయని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జడ్జిలు ఇంకా అధ్యయనం చేస్తూనే ఉన్నారని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకసభ్య కమిషన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. వెంటనే వర్గీకరణను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి కాశ్మీర్ ప్రజలు భారత ప్రజలు అంగీకరించారు కాబట్టి ఒప్పుకోవడం. అలాగే ఎవరో ఒక వ్యక్తి డిమాండ్ రాండి 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 మోదికిరా నశించాలి మనువాద దుర్మార్గం, నశించాలి అంటరానితనం, నశించాలి అంటరానితనం. కబుర్దార్ మనువాదులారా, కబుర్దార్ సంఘాలను కుల సంఘాలను మా మాలల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలుపుకొని ఈ యొక్క ఒంగోలులో మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహానాడు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో మేము పురాతన కాలంలో ఏ విధంగా ఊరికి దూరంగా, శ్మశానాలకు దగ్గరగా, మానవ జీవన వికాసానికి దూరంగా ఎలా నివసించామో ఆ యొక్క జీవనాధారంతో, అంటరానితనంతో, అస్పృశ్యతతో, మరి వివక్షతతో ఊరికి దూరంగా ఏ విధంగా ఉన్నామో ఆ వేషధారణతో ఈరోజు నేను వీళ్ళు శిబిరానికి వచ్చి మాల మహానాడు తరఫున వీరు చేసేటటువంటి ధర్నా కార్యక్రమానికి సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ మద్దతును ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే స్వతంత్రం రాకముందో, రాజ్యాంగం అమల్లోకి రాకముందో మన భారతదేశంలో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, వేసుకోవడానికి బట్టలు లేక, చేసుకొని తినడానికి పని లేక ఊరికి దూరంగా ఉంటూ మానవ జీవన వికాసానికి దూరంగా బతికినటువంటి మన బతుకుల్లో ఈ స్థితిలో నేను ఉన్నటువంటి వేషధారణ స్థితిలో ఉన్నటువంటి స్థితి నుంచి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన యొక్క రాజ్యాంగం ద్వారా ఈ రోజు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఈ స్థితి దాకా తీసుకొచ్చేటువంటి దేవుడు గనుడు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా వచ్చేసి ఆ మండలంలో ఈ యొక్క వర్గీకరణకి ఎటువంటి ఆమోదం దక్కపోయినా సరే ఈ యొక్క చంద్రబాబు గారి యొక్క గవర్నమెంటు ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ఈ యొక్క భవిష్యత్తులో ఉన్నటువంటి డిఎస్సీని కానీ ఈ యొక్క ఉద్యోగాలన్నిటి కూడా ఇమీడియట్లీగా భర్తీ చేయాలని చెప్పి హుకుంజారం చేయటం నిజంగా మాలల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి పక్షపాత వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చేసి మరి ముఖ్యంగా ఈ యొక్క ఆర్డినెన్స్ కోర్టుల పరంగా చలో, జాతీయ ఎస్సీ కమిషన్ ముందు నిలబడు. గతంలో కూడా గమనించినట్టయితే జాతీయ ఎస్సీ కమిషన్ ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆర్డినెన్స్ను కొట్టేసింది, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను కొట్టేసింది. ఈ యొక్క మందకృష్ణ మాదిగ దళితుల్లో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ, మనవాద పార్టీలతో చేరి భవిష్యత్తులో రిజర్వేషన్ లేకుండా ఈ యొక్క మాది పిల్లలు, అదేవిధంగా దళిత బహుజనులు తిరిగి పాలేరులుగా మారడానికి మందకృష్ణ మాదిగ ఒక తొత్తుగా మారాడు, దళిత ద్రోహిగా మిగలబోతా ఉన్నాడు. కనుక ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు
ఒక్క మాదిగలకి న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళు మభ్య పెడతా ఉన్నారు. మభ్య పెట్టేవాడు అయితే జనాభా లెక్కలు తీసి 2011 లెక్కల ప్రకారం చేస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తుందని మీకు తెలియదా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కనీసం చంద్రబాబు నాయుడు గారు చదవకుండా మీ మినిస్టర్లు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ చట్టసభల్లో ప్రవేశపెడతారు. ఆర్డినెన్స్ అయితే ఎలా నిలబడిద్దని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ ఆర్డినెన్స్ మీద ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం కానీ మాలల జేఏసీ తరఫున తప్పనిసరిగా ఛాలెంజ్ చేస్తాము. ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ యొక్క వర్గీకరణ తీర్పుని కొట్టేపిస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలి, ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ శాతం పెంచాలి, అదేవిధంగా దళిత బహుజనులకి యొక్క మిగులు భూముల్ని పంచాలి, అదేవిధంగా దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చేసి దళితుల ఐక్యత కోరుకునే వాళ్ళు కేవలం ఒక మాలలు మాత్రమే, దళితుల బహుజన రాజ్యాన్ని భవిష్యత్తులో నిర్మించే వాళ్ళు కూడా మాల నాయకత్వంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.